మరి ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భూమి కదిలిపోతూ ఉంది. కాబట్టి ఈరోజు ఏదో పొడిచేస్తాను, పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తానని మరి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తన కాళ్ళ కింద తాను భూమి కదులుతూ ఉంటే ఏమి చేయాలో ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న రాజ్యాంగం అన్నాడు, ఆ తర్వాత ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ చేయించాడు. తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో మార్ఫింగ్ వీడియో పెట్టాడు. ఈయన ఏదైతే మాట్లాడాడో అదే మార్ఫింగ్ వీడియో పెట్టాడు. మళ్ళీ గుజరాత్ పౌరుషం అంటాడు, తెలంగాణ పౌరుషం, గుజరాత్ పౌరుషం. మళ్ళీ ఈరోజు వచ్చి గాడిద గుడ్లు పెట్టుకొని ఊరేగుతున్నాడు. నాకు తెలిసినంత వరకు గాడిద గుడ్లు ఎక్కడుంటాయో ఎట్లుంటాయో తెలియదు. ఒక రేవంత్ రెడ్డికే బాగా తెలిసినట్టుంది గాడిద గుడ్లు. గుజరాత్ పెత్తనమట, తెలంగాణ పౌరుషమట. రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? తెలుగుదేశంలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమం గురించి మాట్లాడినటువంటి వ్యక్తివి ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి పోటీ అట. తెలంగాణలో మేమే ఉన్నాం, ఇక్కడ గుజరాత్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ పౌరుషం చాలు, మేము ఎదుర్కొంటాం మీ యొక్క కుటుంబ పాలనకు, మీ ఇటలీ పౌరుషానికి, మీ అవినీతి పౌరుషానికి, మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు అని మనం చేస్తా ఉన్నాం. గుజరాత్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మమ్మల్ని దాటుకుంటూ పోతే కదా మీరు గుజరాత్కి వెళ్ళేది.